నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వెలుగొండ నిర్వాసితులకు మూడో విడతగా 250 కోట్ల పరిహారం పంపిణీ. ఆగస్టు 31న ప్రాజెక్టు తొలి దశను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. ఈ నెల 24న పోతిరెడ్డిపాడు వద్ద వైసీపీ భారీ పోరాటం. ప్రజలు కలిసి వచ్చే పార్టీలతో కలిసి రాయలసీమ నీటి హక్కుల కోసం ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి శైలజనాథ్. గోవిందనామ స్మరణతో మార్మురోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు సూరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దశాబ్దాల నాటి వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు మూడవ విడత పునరావాస పునర్నిర్మాణ ప్యాకేజీ కింద 250 కోట్ల చెక్కును నిర్వాసిత కుటుంబాలకు అందించారు. ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా చారిత్రాత్మక ప్రకటన చేశారు. దీంతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కళ సాకారం కానుంది. ఇప్పటికే 2 విడతల్లో పరిహారం అందించిన ప్రభుత్వం తాజాగా 3వ విడతల్లో 2027 కుటుంబాలకు సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో 250 కోట్లు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 6,200 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల మేర పరిహారం అందినట్లయింది. కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలుగొండ. అటువంటి వెలుగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలుగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలుగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమలై సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమలై సాగర్కి వచ్చినటువంటి 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమలై సాగర్లో ఈ అమృత్ తోటి అదేవిధంగా అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి, ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకమైనటువంటి వెలుగొండని పూర్తి చేస్తున్నామనంటే అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని, పనుల్ని అధిగమించి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. అందులో సెల్ఫ్ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు 3,962 మంది, అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 3,359 మంది. ఈ రకంగా ఆ 7,321 మందికి సంబంధించి మీరు చూశారు. వెలుగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. ఇది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారు? ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
ఆర్థికంగా ఎన్నో కష్టాలున్నాయి. వెంటిలేటర్ మీద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో కూడా 40 రోజులు 768 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే దానికి గల కారణం ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఆ వెలుగొండ కోసం త్యాగం చేసినటువంటి ఆ భూములు ఆస్తులు కోల్పోయినటువంటి ప్రతి నిర్వాసితుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. అందుకే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా ఆ నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ R&R సొమ్ము జమ చేసిన తర్వాతే నీళ్లు వదలాలి అని చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమే ఈరోజు ఆ 768 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయమే జరుగుతుందని, ఆయన పక్క రాయలసీమ అభివృద్ధి నిరోధకుడని వైసీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ పార్టీ రైతు యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగాల నేతలతో కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందని మండిపడ్డారు. పాలకుల ముద్దు నిద్రను విడదీసేందుకు, రాయలసీమ రైతుల హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న జగన్ ఆదేశాల మేరకు సీమ ప్రాంత రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క రాయలసీమ పట్ల ఉన్న ఒక వ్యతిరేక వైఖరిని గమనించింది, దాన్ని ఖండించింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుంది, అన్యాయం జరపడం కోసమే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నట్లు పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని ఆ సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు దాదాపు 180 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. 875-80 దాకా నీళ్ళు వచ్చినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎందుకు పడవు అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కరువు ఛాయ నెలకొడి ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం నీళ్ళు వచ్చున్నాయి. 885 దాని హైయెస్ట్ నిల్వ కెపాసిటీ అడుగులు మీటర్లు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే ఆ పంట వేసుకోవద్దు, ఈ పంట వేసుకోవద్దు అని సలహాలు ఇచ్చేకి ఈ మధ్య పూనుకున్నారు. రైతుల గురించి ఆలోచించకుండా రైతుల్ని భూముల నుంచి ఎట్లా దూరం చేయాలి, వ్యవసాయం నుంచి ఎట్లా దూరం చేయాలన్న ఆలోచనే మీకు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ రోజున శ్రీశైలంలో నీళ్లున్నాయి. శ్రీశైలంలో నీళ్లున్న తర్వాత దాని పూర్తిలో సామర్థ్యానికి కూడా దగ్గరగా ఉంది. 215.581 టీఎంసీ దాన్ని నీళ్ళు వచ్చాయి. ఇప్పటికి పూర్తిలో స్థానం దానికి అది ఇంకా ఇప్పటికి 185 దాకా వచ్చాయి ఆఖరికి. అంటే దాదాపు 90% పైన డ్యామ్ నిండింది. కానీ దాని మీద డిపెండ్ అయిన ప్రాజెక్టులు లేక దాని ద్వారా ముందు కొనసాగిన రాయలసీమ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అరకొర మాత్రమే నిండి ఉన్నాయని చెప్తా ఉన్నాం. మీకేమీ తెలియందేమీ కాదు, పైన నీళ్లుంటే కింద ఎందుకు ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉండాలి, లేకపోతే ఎందుకు అరాకురా నిల్వతో నీళ్ళు ఉండాలి? మీరు అర్థం చేసుకుంటారా లేకపోతే మాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెలుగోడు కానీ, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు ఇవన్నీ తెలుగంగతో కలిసి ఉన్నవి. ఆ తర్వాత గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయ సాగర్, చిత్రావతి ఇవన్నీ ఒకవైపున. ఇవన్నిటి కూడా అసలుకి చాలా ఇబ్బందికరమైన నీళ్లు ఉన్నాయి. 50% కూడా లేని పరిస్థితి. గోరకల్లు ఈ రోజున దాదాపు 11 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే 4-5 ఎంత అట్లా ఉన్నట్లున్నాయి. మిమ్మల్ని అడిగేది ఒకటి, ఈ మాట ఎందుకు మాకు భయం వేసి మిమ్మల్ని చూస్తే అంటే, అన్నీ కలిపినా 40-50% కూడా రాని పరిస్థితుంది. స్ట్రైట్గా మిమ్మల్ని అడిగేది ఒకటి, మిమ్మల్ని కింది డ్యాములకి, ప్రాజెక్టులకి, రాయలసీమ ప్రాజెక్టులకి నీళ్ళు ఇవ్వకుండా ఆపుతున్నది ఏది? కిందికి నీళ్ళు ఇవ్వకుండా అంటే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు ఎండగడతామని మీరేమన్నా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట ఏమన్నా ఇచ్చారా? ప్రధానమైన ప్రాజెక్టులో నీళ్లుండి కింద దానికి అనుసంధానించబడ్డ మిగిలిన ప్రాజెక్టులు నీళ్ళు లేకపోవడం అంటే, చివరికి సోమశిల, కండలేరు కూడా ఈ రోజున చాలా తక్కువ నీళ్ళతో ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడ మొత్తం అంతేనా కానీ ఒక 40 టీఎంసీ నీళ్ళు ఉన్నాయో లేదో. ఇప్పటికి కూడా మీరు శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు గుండా 8,000
క్యూసెక్కులు పర్ డే వదులుతున్నట్లు మాకు అందిన సమాచారం. దాని సామర్థ్యం 40,400. 850 అడుగుల నీటి మట్టం చేరిన తర్వాత పూర్తి సామర్థ్యంతో 30,000 40,000 పైగా, మినిమం 30,000 పైగా నీళ్లు వదిలే అవకాశం ఉంది పోతిరెడ్డిపాడుకు. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రావడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కారాటం రాంబాబు తెలిపారు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్లు, పుష్కరాల నిధులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, కారాటం కృష్ణమూర్తి, ఎర్రకాలువ జలాశయం అభివృద్ధి పనుల ఆవశ్యకత వంటి అంశాలపై జగ్గారెడ్డిగూడలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యక్ష ఎన్నిక విధానంలో విజయం సాధించిన అభ్యర్థులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే విషయంలో 52 బీసీ ఉపకులాలకు ఏ విధంగా రిజర్వేషన్లు సర్దుబాటు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆలోచనది డైరెక్ట్గా చేయటం పూర్వం కూడా అలా ఉండేది. జిల్లా పరిషత్ కూడా డైరెక్ట్ ఓటింగ్ ఉండేది. ఇలాగ కాకపోతే చాలా డిస్టర్బెన్స్, వీళ్ళని దాయటం, అనేక రకాల ప్రాబ్లమ్స్, కొట్టుకోవటం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మున్సిపల్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ కానీ కొద్ది డెసిషన్స్ వెంటనే తీసుకుంటాడు కదా. ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉంటారు. అంటే అన్ని రీజనల్ పార్టీస్ కదా. నేషనల్ పార్టీ అంటే అది వేరు. అన్ని రీజనల్ పార్టీస్ ఎంత అనుకున్నా ఏ రీజనల్ పార్టీ అయినా సరే కమ్యూనల్ బేస్డ్. అది సయోధ్య కుదుర్చుకోవటం కొద్ది కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు 52 కార్పొరేషన్ ఉన్నాయి కులాలు. ఏ బీసీకి ఇస్తారు? బీసీ అంటే 52 కులాలను సరిపడతారా? ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎలా అంటే పార్టీ ఇప్పుడు కొన్ని చోట్ల బీసీలకి ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది. ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం క్రియేట్ అయితే మళ్ళీ అదో ప్రాబ్లం అవుతుంది. మన మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ కదా, చాలా గ్రాంట్స్ వస్తాయి. పుష్కర గ్రాంట్స్ కూడా తెప్పించుకుంటే ఈ అప్లాండ్ ఫ్యూచర్ అంతా కూడా జంగాడడం. కొద్దిగా హైకోర్టు ప్రయత్నించి కొంత గ్రాంట్, పుష్కరాల గ్రాంట్ కూడా తీసుకొస్తే ఇది అది అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ఎలక్షన్ అయితే తప్ప నిధులు రావు. ఈ లోపల మనం పుష్కరాల నిధులు పట్టురావాలి. అప్లాండ్లో మనకు కావాల్సిన రోడ్లే అన్నీ వచ్చేసినాయి కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. సెంటరు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ పడ్డాక తడికిలిపూడి కాడి నుంచి షాపింగ్కి ఎక్కడికి వస్తున్నారు. గోపాలపురం ఇవన్నీ కూడా షాపింగ్కి ఎక్కడికి వస్తున్నారు. అలాగే చింతలపూడి. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి అలాంటి కారు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా. అంటే నిన్నే మినిస్టర్ గారిని కలిసి మొత్తం 10 మంది డాక్టర్స్ లేరు లిస్ట్ ఇచ్చి వచ్చారు. ఆయన మొత్తం లిస్ట్ రాసి ఇచ్చాడు. బుట్టాడం హాస్పిటల్లో కూడా తక్కువ ఉన్నారు. ఇవాళ డెల్టా ఎంత సంతోషంగా చేపలు, రొయ్యలు పండించుకుంటున్నారంటే అప్పుడు మనం కట్టుబట్టే కదా, ఈ ప్రాజెక్ట్ కట్టుబట్టే కదా వాళ్ళు చేపల చెరువులు లేకపోతే కొట్టుకెళ్ళిపోను కదా. ఇప్పుడు అక్కడ డెల్టాని కాపాడుతూ ఇక్కడ ఇరిగేషన్ డెవలప్ అయింది కాబట్టి 50 సంవత్సరాలు అయింది ఏంటి ప్రాజెక్ట్ కట్టి. ఇప్పుడు ఎక్కడి వరకు పోద్ది? నరసాపురం వరకు పోద్ది. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, గణపవరం అన్నీ పోతాయి బ్రీచ్ అయితే. కంపల్సరీగా దాన్ని స్ట్రెంగ్థన్ చేయాలి. మన కమిటీ కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ బ్రీచ్ అయిపోయి రైట్లో వాళ్ళ పొలాలని పోయినాయి కదా. ఎంత అన్యాయం. 8 సంవత్సరాలు అయింది. 18లో దిగిపోయింది. వాళ్ళు ఏం తింటారు వాళ్ళు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.